హలో! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రియా కార్తిక్ అఫీషియల్. అందరు ఎలా ఉన్నారు? నేను చాలా చాలా బాగున్నాను. ఇది మార్నింగ్ లేచి ఈరోజు ఫ్రైడే అన్నమాట. ఇంకా ఇళ్ళన్నీ క్లీన్ చేసుకుందామని మార్నింగ్ లేచి ఫస్ట్ ఇంక పాత్రలన్నీ ఉంటే ఇంక ఇవన్నీ వాష్ చేసుకుంటున్నాను. ఇంకా ఆ తర్వాత ఇంక పాత్రలన్నీ కడిగేసుకొని ఇంక ఎత్తి పెట్టేసి ఇంకా కింద ముగ్గు వేసానన్నమాట ఇంకా వెళ్ళి. ఇంకా పైకొచ్చేసి ఇంకా స్కూల్ ఉంది దీపుకి. ఇంకా అందుకనేసి ఇంకా బాక్స్‌కి స్నాక్స్ కోసము ఇంకా యాపిల్ పెడుతున్నాను ఇంకా బాక్స్‌లో. మళ్ళీ లంచ్ టైమ్‌లో ఇంకా లంచ్ పంపియాలి. ఇంకా మార్నింగ్ టైమ్‌లో ఇది స్నాక్స్‌కి ఇట్లా యాపిల్ పెట్టి పంపిస్తున్నాను. సో, బ్రేక్‌ఫాస్ట్ ఇంకా దోస బ్యాటర్ పెట్టుకుంటున్నానిక్కడ. ఇంకా ఇది ఆల్రెడీ కలిపేసి ఇట్లా సాల్ట్ వేసి పెట్టాను. ఇంకా ఇంకొక యాపిల్ కట్ చేసుకొని కొన్ని వాటరేసి దీన్ని కుక్ చేసుకుంటున్నాను. చిన్నోడికి యాపిల్ ప్యూరీ పెడదామని చెప్పేసి. సో, యాపిల్ ఒక 10 మినిట్స్ అట్లా కుక్ అయ్యాక మిక్సీలో వేసేసుకుంటాను అది. ఇంకా ప్యూరీ లాగా పెట్టేస్తాను. ఇంకా ఇక్కడ బెడ్‌రూమ్‌లోకొచ్చి ఇంకా ఇక్కడంతా టీవీ దగ్గర ఇంకా ఇదంతా క్లీన్ చేసుకుంటున్నాను నేనిక్కడ. సో, మొత్తం డస్ట్ అంతా అయిపోయుంటుంది. ఇంకా దీపు చేతులు పెడుతూ ఉంటాడని చెప్పేసి. సో, ఇంక నేను దోసేసుకొనొచ్చి ఇంకా బ్రేక్‌ఫాస్ట్ ఇంకా తినిపిస్తున్నాను దీపుకి. ఇంకా దీపుకి వాళ్ళ నాన్న ఇంకా రెడీ చేసేసారు. ఇంకా దీపు స్కూల్‌కెళ్ళాక ఇంక చిన్నోడికి ఇక్కడ సిర్లాక్ పెడుతున్నాను నేను. ఇంకా సిర్లాక్ అంతా ప్రిపేర్ చేసి ఇంతలోపు పడుకొని లేచాడనమాట. ఇంకా తినిపించి ఇంకా స్నానం చేపిస్తాను నేను. ఇంకా చిన్నోడిని ఇంకా మా హస్బెండ్‌కిచ్చేసి ఇంకా నాకు ఇంకా మా హస్బెండ్‌కి ఇంకా ఇద్దరికీ దోసలు వేసుకుంటున్నాను నేనిక్కడ. ఇంకా నేనింకా చాలా పని ఉంది. ఇంకా దేవుడికి అవన్నీ సామాన్లన్నీ వాష్ చేయాలి. ఇంకిక్కడ తులసి చెట్టు దగ్గర కూడా వాష్ చేసుకొని ఇంకా గడపకు కూడా బొట్లు పెట్టేసుకొని తులసి చెట్టు దగ్గర కూడా క్లీన్ చేసేసి అండ్ అక్కడ కూడా ముగ్గేసేసాను. అండ్ గడపకు కూడా నీట్‌గా పసుపు, కుంకుమ పెట్టేసాను. ఇంకా ఇప్పుడు ఇక్కడ రైస్ చేస్తున్నాను దీపు కోసం అని చెప్పేసి. ఓన్లీ దీపుకి మాత్రమే. నేను అమ్మ వాళ్ళ ఇంటికెళ్తాను. కొంచెం వర్క్ ఉంది. సో, ఇక్కడ వాయనం తీసేసుకొని ఇంక అక్కడికి వెళ్ళేసి పూజ కంప్లీట్ అయిపోయి వాయనం తీసుకొని అమ్మ వాళ్ళ ఇంటికెళ్తాను. ఇంకా ఇంత లోపల వన్ సైడ్ నేను ఇక్కడ పూజకి అవన్నీ క్లీన్ చేసుకుంటున్నాను దేవునికి చూపిస్తాను. సో, ఇవన్నీ ఇంకా క్లీన్ చేసి పెట్టానన్నమాట. ఇంకా దేవుని దగ్గర కూడా క్లీన్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు ఇంకా బొట్లు అవన్నీ పెట్టుకొని ఇంకా దీపం పెట్టుకోవాలి ఇక్కడ. చూసారు కదా, నేను ఎంత వీలైతే అంత తొందరగా చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇవన్నీ కంప్లీట్ చేసుకోవాలి. సో, ఎందుకంటే నాకు ఈవినింగ్ కూడా మళ్ళీ వరలక్ష్మి వ్రతం ఉందన్నమాట వేరే చోట అంటే మీకు ఆల్రెడీ మొన్న బోనాలు పెట్టుకున్నాం కదా ఇక్కడ జాతర జరిగింది కదా, అక్కడ వరలక్ష్మి వ్రతం చేస్తున్నాం, అందరం కలిసి చేస్తున్నారనమాట. సో, అక్కడ కూడా పిలిచారు. అక్కడికి కూడా ఈవినింగ్ వెళ్ళాలి 5 o'clock అలాగా. సో, అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేసి వచ్చి అక్కడ చూసుకొని మళ్ళీ ఇక్కడికి వచ్చి మొత్తం క్లీన్ చేసుకొని మళ్ళీ దీపం పెట్టేసి మళ్ళీ అక్కడికి వెళ్ళాలి. సో, అసలు టైం లేదన్నమాట. ఇంకా కొద్దిగా ఈరోజు షాపింగ్ ఉంది చేసేది. అది ఎందుకో చెప్తాను. నేను మళ్ళీ వ్లాగ్ తీస్తాను కదా, అప్పుడు చెప్తాను. సో, ప్రజెంట్ అయితే నేను ఇప్పుడు ఇవన్నీ క్లీన్ చేసుకుంటున్నాను. పటాలన్నీ క్లీన్ చేసేసుకుంటున్నాను. సో, చూస్తుండండి, కంటిన్యూ చేస్తాను వ్లాగ్. కూడా ఫ్రెష్ అప్ అయిపోయాను. సో, ఇక్కడ మాకు రిలేటివ్స్ ఉన్నారు. ఇంకా వాళ్ళ వాయనానికి ఇచ్చారనమాట. ఇది 3వ శుక్రవారం కదా, వాళ్ళు 3వ శుక్రవారం చేసుకుంటున్నారు. చిన్నడు కూడా రెడీ అయిపోయినాడు. సో, మా హస్బెండ్ అన్నీ క్లీన్ చేశారనమాట. ఇంకా బెడ్షీట్స్ అవన్నీ తీసేసి మొత్తం క్లీన్ చేస్తారు. ఈ లోపల నేను రెడీ అయిపోయాను, చిన్నోడు రెడీ చేసి. సో, ఇంకా ఇప్పుడు వెళ్తున్నాను వాయనానికి, మళ్ళీ మాట్లాడతాను. సో, ఇది వాయనం ఇచ్చారన్నమాట. ఆకు ఒక 2 ఫ్రూట్స్ పెట్టారు. అండ్ పసుపు, కుంకుమ, గాజులు, దారము అండ్ బాక్స్ అండ్ పాయసము, బ్లౌజ్ పీస్.
ఫైనల్ అయితే ఇంటికి వచ్చేసాను. ఇంకా చిన్నోడు పడుకో ఉన్నాడు. చిన్నోడు కూడా పడుకోబెట్టాను. ఇంకా వాయనం కూడా తీసేసుకున్నాను, చెప్పాను కదా. సో ఇందాక ఇవన్నీ వాయనం తీసుకొని వచ్చేసాను. సో ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి బయలుదేరామన్నమాట నేను మా హస్బెండ్. సో ఇంకా వచ్చాక ఇంకా లంచ్ చేస్తున్నాము. ఇంకా మా నాన్న పప్పు, రసం, సాంబార్ అయితే తెచ్చారు. ఇంకా నేనైతే రసం వేసుకొని తింటున్నాను. ఇంకా మా హస్బెండ్ పప్పు వేసుకొని తింటున్నారు. ఇంకా నంచుకోవడానికి కారాలున్నాయి. సో ఇంకా ఇది ఈవినింగ్ నుంచి తీస్తున్న వ్లాగ్ అన్నమాట. ఇంకా చిన్నోడిని మా అమ్మ వాళ్ళ ఇంట్లో పడుకోబెట్టి ఇక్కడ మాంగళ్యకి వచ్చాము. సో మా పిన్ని వాళ్ళది హౌస్ ఓపెనింగ్ ఉంటే ఇంకా శారీ తీసుకుందామని చెప్పి వచ్చాము ఇక్కడికి మాంగళ్యకి. సో ఇంకా శారీ తీసుకొని ఇంకా మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇంకా చిన్నోడిని తీసుకొని ఇంకా ఇంటికి వచ్చేసాము. నేను ఇంకా తొందరగా ఇంకా ఫ్రెష్ అయిపోయి చిన్నోడిని కూడా స్నానం చేపించాను. ఇంకా ఇక్కడ దీపం పెట్టుకుంటున్నాను, పూలన్నీ పెట్టుకొని ఇంకా మళ్ళీ పూజ చేసుకుంటున్నాను. ఇంకా టెంపుల్కి వెళ్ళాలి కదా, అక్కడ కూడా వరలక్ష్మి వ్రతం ఉందని చెప్పేసి ఇంకా తొందరగా చేసుకుంటున్నాను. అప్పటికి చాలా లేట్ అయిపోయింది. ఇంకా బయట కూడా వర్షం పడతానింది అప్పటికే. అంటే ఇది దీపు తీస్తున్నాడు అనమాట వీడియో. సో అందుకే కొద్దిగా ఇట్లా తీస్తున్నాడు, షేక్ అవుతుంది కెమెరా అనేది. సో ఇంకా పూజ అంతా కంప్లీట్ చేసుకొని ఇంకా చిన్నోడిని తీసుకొని ఇంకా దీపం కూడా రెడీ చేసేసి ఇంకా వెళ్తున్నాం అనమాట టెంపుల్ కి. ఇంకా మా హస్బెండ్ డ్రాప్ చేస్తా అని చెప్పారు. అయిపోయింది. జై శ్రీరామ్. సో ఫుల్ క్రౌడ్ ఉన్నిందన్నమాట. ఇంకా చిన్నోడిని పెద్దోడిని ఇద్దరిని నేనే హ్యాండిల్ చేయాలి కదా. ఇంకా మా హస్బెండ్ ఇంకా వర్క్ ఉందని చెప్పేసి ఇంకా వెళ్ళిన్నారు. సో దర్శనం అంతా అయిపోయి టెంకాయ కొట్టేసుకొని ఇంకా ఇక్కడ కూర్చొని ఉన్నాం అనమాట. ఇంకా దీపు ఏడుస్తూ ఉన్నాడు, ఇంకా వాళ్ళ డాడీ లేడు కదా. సో ఇంకా ఇక్కడ అమ్మవారి చీరలన్నీ పెట్టారన్నమాట. సో మనకి ఏది నచ్చితే అది తీసుకోవచ్చు, ఇంకా ఎంత మనీ ఇచ్చి అంత. హలో. సో ఫైనల్ అయితే ఇంటికి వచ్చేసాము. సో చాలా టైర్డ్ అయిపోయాను. సో పూజ అయితే చాలా సక్సెస్ఫుల్గా బాగా జరిగిందనమాట, వరలక్ష్మి వ్రతము. ఇప్పుడే ఇంకా ఇంటికి వచ్చేసి ఇంకా చిన్నోడిని పడుకోబెట్టి ఊపుతూ ఉన్నాను. ఆయన నిద్రపోలేదు ఇంకా. సో ఇంకా పెద్దోడు ఆడుకుంటూ ఉన్నాడు. అండ్ మీకు ఇందాక మాంగళ్యకి ఎందుకు వెళ్ళాలో చెప్పలేదు కదా. సో మా పిన్ని వాళ్ళది హౌస్ ఓపెనింగ్ ఉందన్నమాట. సో అందుకోసం అనేది శారీ తీసుకున్నాను. చూడండి, శారీ కనిపిస్తుంది అనుకుంటున్నాను. చాలా బాగుంది శారీ అనేది. సో అందుకే ఇంకా మాంగళ్యకి వెళ్ళాను. సో ఇవాళ వీడియో ఇంతే. సో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని పక్కన నా బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే నా ఫర్దర్ నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. బాయ్.